హాయ్ అండి. పిల్లలకి ఎప్పుడు వైట్ ఇడ్లీ పెడితే తినరు కదండి. అందుకని ఈరోజైతే బీట్రూట్తో ఇడ్లీ చేశాను. చాలా టేస్ట్గా అవుతుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా తినొచ్చని నాకు తెలిసింది. ఎందుకంటే మనం వెరైటీ వెరైటీ చూస్తే పిల్లలు తింటారు అనుకుంటాం, కానీ ఆ వెరైటీ చూడంగానే నాకే తినబుద్ధి అయ్యింది. నేనే తిన్నాను. మా మనవరాలు నేను తిన్నామండి. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. బీట్రూట్తో ఇడ్లీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా టేస్ట్గా అయితే అనిపించింది. ఒకసారి ట్రై చేయండి. ఒక బీట్రూట్లో సగం ముక్క అయితే తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇడ్లీ మనం ఎందులో అయితే పెడతామో అది ఫస్టే స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళు బాయిల్ అయ్యే తర్వాత మనము ఇడ్లీ పెట్టినట్టయితే త్వరగా ఉడికి మెత్తగా దూదిల్లాగా ఉంటాయి. నీళ్ళు చల్లగా ఉండేటప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పెట్టినట్టయితే గట్టిదనం వచ్చేస్తుంది ఇడ్లీ. అందుకనే వాటర్ బాయిల్ అయ్యాక మీరు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టండి. ఓకేనా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకోండి. మిక్సీలోని ఒక బీట్రూట్ సగం ముక్కేసుకొని కాస్త ఇడ్లీ పిండి వేసి బాగా కలిపేసుకొని కొన్ని వైట్ పెట్టాను, కొన్ని బీట్రూట్తో చేసిన ఇడ్లీ పెట్టాను. సాల్ట్ లైట్గా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి. బీట్రూట్తో మొత్తం అదే చేసేది ఉండే అన్నారు ఇంట్లో కూడా. ఒకసారి ట్రై చేయండి. మా మనవరాలకి అయితే ఒకసారి క్యారెట్ది, ఒకసారి బీట్రూట్ది, ఒకసారి పాలకూరది, ఇలా కలర్లు కనిపిస్తే పిల్లలు ఎక్కువ అట్రాక్షన్ అయిపోతారు దానికి. ఏదైనా కానివ్వండి, ఫుడ్ అయినా కానివ్వండి, బొమ్మలైనా కానివ్వండి, ఇవన్నీ కలర్లుగా కనిపించేసరికి నాకు ఇవే కావాలి, స్కూల్కి కూడా కట్టామమ్మా అంది. మళ్ళీ పెట్టాను. ఫస్ట్ 4 పెట్టాను. తర్వాత మళ్ళీ తను ఈ కలర్దే కావాలనేసరికి మళ్ళీ పెట్టాను. ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. చట్నీ దీని మీదకి పల్లీలు, పుట్నాలు, 2 ఎండుమిర్చీలు, ఎల్లిగడ్డ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని, నేను పోపు అయితే వేసుకోలేదు చట్నీకి. మీరు కావాలంటే వేసుకోండి. చట్నీ చూపించలేదు కూడా. నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను చట్నీ. ఎవరికి తెలియదు అంటారని ఇంకా పెట్టలేదండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒట్టి కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది. ఒట్టి పచ్చి కొబ్బరి చాలా ఆరోగ్యం అండి. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు, జుట్టు ఊడిపోతుంది అంటారు. అలాంటి వాళ్ళు పచ్చి కొబ్బరి, అట్లనే కొబ్బరి బోండం వాటరు ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి జుట్టు ఊడడం అనేది తొందరగా తగ్గుద్దండి. ఎవరైనా ఒకసారి 1 మంత్ వీక్లీ ఒక్క కొబ్బరి బొండమైనా తాగండి. పచ్చి కొబ్బరి ఎక్కువగా తినండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా? చూసారు కదా, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. మెత్తగా దూదిల్లాగా వచ్చేయండి. ఏదో మనం కేకులాగా అనిపించింది. కలర్లుగా చూసారు కదా, చాలా టేస్ట్గా అనిపించింది. ఇది వైట్ ఇడ్లీ. ఏదైనా సరే మనము 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పులు రవ్వ వేసుకోండి.